బీసీఎన్ ప్రేక్షకులకి నమస్కారం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు నిర్వహించు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రావణమాసం అంటే ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకం కదండి. నోములు, వ్రతాలు, పూజలు అంటూ అందమైన పట్టు చీరలతో ఎంతో అందంగా ముస్తాబైపోతారు కదా. అందుకే అలాంటి పట్టు చీరలు దొరికే ఏకైక షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాలంటే కాంచీపురం దాకా వెళ్ళవసరం లేదండోయ్. ఇప్పుడు మన భీమవరంలోని మౌళ్ళమ్మవారి గుడి వీధిలో ఉంది. మీరు వెంటనే విజిట్ చేసి మీకు నచ్చిన పట్టు చీరలు కొనేయండి. మరి పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. మనం ఈ రోజు రాజమండ్రిలోని రాళ్లపల్లి వారి వీధిలో ఉన్న జ్యోతి గారు మనల్ని వరమహాలక్ష్మి మా ఇంటికి రండి అని మనల్ని ఆహ్వానించారు. మనం ఇప్పుడు వారి ఇంటికి వెళ్ళి శ్రావణ లక్ష్మి పూజ ఏ విధంగా చేస్తారో చూసేద్దామా? రండి. హాయ్ అండి. హాయ్ అమ్మా. మీ పేరేంటండి? నా పేరు జ్యోతి అమ్మ. మీ వారి పేరు? మా వారు యూట్యూబర్ అమ్మ. ఆయన పేరు పళనిస్వామి. యూట్యూబర్లో పళనిస్వామి. అసలు పేరు శివప్రసాద్. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 మగ పిల్లలు. 3 మగ పిల్లలు వేద పండితులు. ఓకే. పెళ్ళిళ్ళు అయిపోయాయండి ముగ్గురికి కూడా? 2 అయ్యాయమ్మా. 2 అయ్యాయి. 2 జాబ్లో ఉన్నారు. ఒక బాబు ఇక్కడ ఉంటాడు, ఇంకో బాబు తమిళనాడు స్వామివారి దగ్గర ఉంటాడు. స్వామివారి దగ్గర అర్చన చేస్తాడు. ఇంకొచ్చి 3వ బాబు కూడా మా దగ్గర ఉంటాడు. స్వామివారి దగ్గర అర్చన చేస్తున్నారంటే చాలా అదృష్టవంతులని అనుకోవాలమ్మా. మీ హాబీస్ ఏంటో మాకు చెప్తారా? పూజలు, ఇంట్లో వాళ్ళకి చూసుకోవడం, వండుకోవడం, ఎవరైనా వస్తే అన్నదానం చేసుకోవడం, అన్నం పెట్టుకోవడం. ఇదే. ఇంకా నేను ఒక గృహిణి. అది మీరు అన్నదానం చేసుకోవటం అంటుంటేనే అది హాబీలో అనిపించట్లా. వచ్చిన వాళ్ళందరికీ అన్నపూర్ణలాగా అన్నం పెడతారని మాకు అనిపిస్తుందమ్మా. నిత్యం అన్నం పెట్టాలి అనే ఒక సంకల్పం మా వారికి ఉంది. అందుకని ఇంకా అలాగా జరుగుతూ ఉంటుంది నిత్యం ఎవరో ఒకళ్ళు ఇంట్లో. అది మాకు మీరు కూడా లక్ష్మీదేవిలా బాగా కనిపిస్తున్నారు. ఒక్కసారి మీరు శ్రావణలక్ష్మి అమ్మవారి గురించి, ఆ పూజ ఏ విధంగా చేసుకుంటారు, దాని యొక్క వృత్తాంతాన్ని వివరిస్తారని మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం. ముందుగా మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకోవచ్చు. దీనికి కులం అని అదేమీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కులమత భేదాలు ఏమీ ఉండవు. సౌభాగ్య వ్రతం. స్త్రీలు తన సౌభాగ్యం బాగుండాలని, తన 5వ బాగుండాలని చేసుకుంటారు. ముఖ్యంగా మనకి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనందరికీ కూడా ఆచారం. అది 5వ అనమాట. అందుకని ఈ పూజ ఈ విధంగా నేను చేస్తున్నాను. అలాగే అందరూ చేస్తారు. అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చమ్మా. ఇది ఈ పూజ మీరు శ్రావణ మాసంలో 4 వారాలు చేసుకుంటారా, లేకపోతే ఒక వారానికి ప్రత్యేకత ఉంటుందా? లేదమ్మా, 4 వారాలు చేసుకుంటాం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి మనం అన్నీ పెట్టుకుని చేసుకుంటాం. ఈ పూజ విధానం వరలక్ష్మి వ్రతం కొంతమందికి కలసారాధన ఉంటుంది, కొంతమందికి కలసం లేకుండా కూడా ఉంటుంది. కనీసం రూపు పెట్టుకునైనా చేస్తారు. కలసం లేని వాళ్ళు పసుపు కుంకాలు భాగ్యం వాళ్ళకి ఎవరికి ఏది ఉంటే దాంతో చేస్తారు. ఇది కలసం ఉండాలి ఆనవాయితీ అనేది ఏం లేదండి. మన సరదా అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలస పెట్టుకోవచ్చు, అది మన సరదా. ఇంకోసారి కలస లేకుండా అయినా చేసుకోవచ్చు. అలా మన ఇది అంతే. మీరు ఎన్ని రకాల నైవేద్యాలు అవి పెడుతుంటారు? నేను ముఖ్యంగా 5 రకాలు పెడతాను, 9 రకాలు పెడతాను. అంటే టైంని బట్టి ఆ టైంలో ఎవరైనా వచ్చి మన ఇంటికి అతిథులు కానీ ఎవరైనా వస్తే ఆ సమయాన్ని బట్టి 5 పెడతాను. ఒక్కోసారి 3 పెడతాను, ఒక్కోసారి 9 పెడతాను. ఎవరు లేకపోతే నేను ఫ్రీగా ఉంటే 9 పెడతాను. అలా సౌకర్యాన్ని బట్టి అమ్మ. అది మహానివేదన ఒకటి ఉంటుంది. మహానివేదన అదేమ్మా.
మీరు మా బీసీఎన్ ప్రేక్షకులతో ఈ వారం ఈ నోము చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుందో చెప్తారండి? చాలా సర్ప్రైజ్, చాలా ఏదన్నా ఉంటారు, ఆశ్చర్యకరంగా ఉంది. చాలా అసలు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది, ఈసారి ఇలా ఈ రూపంగా వచ్చి చేయించుకుంటుందని చాలా ఇదిగా ఉందమ్మా. చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా, చాలా బాగుంది. మీరు చూస్తుంటారా మా బీసీఎన్ ఛానల్? అది కూడాను చూస్తానండి, చాలా బాగుంటుంది. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా అనుకోకుండా ఇవాళ సడన్ సర్ప్రైజ్ అనమాట. చాలా బాగుంది. మీరు పూజ చేసుకుంటుంది కూడా చాలామంది ముత్తైదుని మీరు పిలిచారు. ఒకసారి వాళ్ళు కూడా మాకు పరిచయం చేస్తారమ్మా? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. మా మేనకోడలు లలిత, మొన్ననే వివాహం అయింది, 3 నెలలు అయింది. ఈ పాప చేత నేను మంగళగౌరి వ్రతం నోము పట్టించాను. తర్వాత శ్రావణ శుక్రవారం ఇవన్నీ కూడా చేయించాను. వచ్చింది, ఇక్కడికి తీసుకొచ్చాను. అదిగో మా ఇంటి ఎదురుగుండా ఉంటారు పద్మగారు వారు. అగో మా ఇంటి ఎదురుగుండా ఆ పాప కూడా మొన్ననే వివాహమై వచ్చింది. నీతు తన పేరు. ఆవిడ మన ఇంటి దగ్గర ఉంటారు, పురోహితులు వాళ్ళు. మార్కండ సంఘుల్లో చేస్తారు వాళ్ళ వారు, సరోజ గారు అని చెప్పి వాళ్ళు. మనందరం కూడా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే. ఒకసారి నేను వాళ్ళ వివరాలు కూడా అడిగి తెలుసుకుంటాను. నీ పేరేంటి చెప్పు? లలిత. మీ వారి పేరు? రాజశర్మ గారు. చాలా సిగ్గుపడుతున్నావు నువ్వు. మీ వారి పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నావా ఏంటి? కాదు, రాజశర్మ గారు. నీ హాబీస్ ఏంటో చెప్తావా? పూజ. మరి అత్తయ్య గారు బాగా నేర్పించారా నీకు పూజలు అవి కూడాను? నేర్పించారు బాగా. మరి వంటలు ఎలా చేస్తుంటావు? నైవేద్యాలు అవి నువ్వే చేస్తావా లేదా అత్తయ్య గారు చేస్తారా? అత్తయ్యగారు చూస్తే నేను చేస్తాను. మీ పేరేంటి? పద్మండి. పద్మ. మీ వారి పేరు? కృష్ణ అండి. కృష్ణ. ఏం చేస్తుంటారు మీ వారు? అది షాప్ అండి. మీకు ఎంతమంది పిల్లలండి? 2 బాబులండి. మీరు శ్రావణలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకుంటారో మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? అదే మేము మామూలుగా నిత్య పూజ కింద మామూలుగా చేసుకుంటాం. కలిసి అన్ని పెడతాము, ఏమున్నాయో అన్ని మొత్తం అన్నీ పెట్టి చేసుకుంటాం. పూజ అది బాగా చేసుకుంటాం. ఈ వారం జ్యోతి గారి ఇంట్లో శ్రావణలక్ష్మి పూజ తాంబూలం తీసుకోవడానికి వచ్చారన్నారు. మీ ఎలా అనిపిస్తుందో మాకు చెప్తారు మా ప్రేక్షకులకి? మేము ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుందండి. ఇలా ఇది ఎప్పుడు లేదు. చాలా సర్ప్రైజ్గా ఉందండి మాకు కూడా. పిలిచి మమ్మల్ని తాంబూలం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు మా బీసీఎన్ ఛానల్ చూస్తుంటారా? తప్పకుండా చూస్తాను. నేను మార్నింగ్ చూస్తాను, ఈవినింగ్ చూస్తాను. ఈవినింగ్ సాయంత్రం అనేది మహాలక్ష్మీదేవి వస్తుందండి, అది తప్పకుండా చూస్తాను. న్యూస్ ఛానల్ చూస్తాను, అన్ని ఛానల్ చూస్తాను, ఏమీ మాను. చాలా సంతోషంగా ఉందండి. मेरा नाम नीतू है, मेरे पति का नाम कमलेश है. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు రుక్మిణి అండి. మీ వారి పేరేంటండి? వెంకటనారాయణ శర్మ. ఏం చేస్తుంటారు మీ వారు? పోలీసు చేస్తారండి, గుడిలో చేస్తారు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఒక అబ్బాయి. మీ అబ్బాయి ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నాడు. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? మీ వారి పేరు? నాగేశ్వరరావు గారు. మీకు ఎంతమంది పిల్లలండి? చదువుకుంటున్నారు. అమ్మ నమస్తే అమ్మ. మీ పేరేంటండి? సూర్యకుమారి గారు. మీ వారి పేరేంటండి? శ్రీరామచంద్రమూర్తి గారు. మీ వారు ఏం చేస్తుంటారమ్మా? పౌరోహిత్యం చేస్తుంటారు. మీకు ఎంతమంది పిల్లలండి? 3 అండి. జ్యోతి గారు, మీకు ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళయ్యి? 25 ఏళ్ళైంది. 25 అయింది. మీరు చాలా చక్కగా చేసుకున్నారు మీ ఆచార వ్యవహారాలు అవి కూడా. మీరు ఈ విధంగానే మీ కోడళ్ళకి కూడా నేర్పించారా? నేర్పించాను. కోడళ్ళకి దగ్గరుండి నోము పట్టించాను. మా అమ్మగారిది కూడా విజయవాడ తీసుకెళ్ళి మా కోడలికి నోము పట్టించాను. విజయవాడ అమ్మవారి గుడిలో జరగడం మహాభాగ్యం. మా కోడలికి 2 ఏళ్ళు పట్టించాను. 3 ఏళ్ళు వాళ్ళ పుట్టింట్లో నోచుకుంది, మధ్యలో ఇక్కడ నోచుకుంది. అది అంతా చాలా బాగా జరిగింది. అలా జరుగుతూ వస్తుంది ఆ మహాలక్ష్మిగో. ఈ రోజున నా మేనకోడలికి పెళ్లి చేసి నా మేనకోడలి చేత కూడా పట్టిస్తున్నాను. మేనకోడల్ని కూడా కూతురిగా చేసుకుని మీరు ఈ పూజలు అవి నేర్పిస్తున్నారమ్మా. కన్యాదానం మేమే చేస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి మాకు అమ్మవారి విశిష్టత, ఈ శ్రావణ మాసంకి ఎందుకు ఇలా చేసుకుంటారో ఇది కూడా మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? తప్పకుండా వివరిస్తాను. శ్రావణ మాసంలో ముఖ్యంగా అమ్మవారికి ఈ శ్రవణ నక్షత్రం రోజున శ్రావణ మాసం ప్రారంభమై అమ్మవారికి సౌభాగ్యం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సౌభాగ్యం 5వ తనం గురించి ఈ వ్రతం చేస్తారు.
ఈ వ్రతం ముఖ్యంగా వరలక్ష్మి మంగళవారాలు అంటే మంగళగౌరి పూజ కూడా చేస్తారు. అంటే దీనికి కొన్ని నోము పడతారు. మంగళగౌరి వ్రతం 5 ఏళ్ళని ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు కూడా శ్రావణ శుక్రవారాలు, శ్రావణ వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటే సౌభాగ్యం కోసం. మనకేంటంటే ఈ పండగ వల్ల ఒక ఉత్సాహం, మనం నిత్యం కూడా మనమే అమ్మవారిలాగా రెడీ అవ్వచ్చు, మనమే అమ్మవారిలాగా తయారవచ్చు. మనలోనే లక్ష్మీదేవి ఉందని, మనలోనే లక్ష్మీదేవి ఆవాహన చేసుకోవచ్చు అని ఆ అమ్మ వల్లే కదా మనందరం కూడా చల్లగా ఉన్నాం. అందుకని ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అమ్మకి. చక్కగా ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మకి ఇలా జరగడం, మన ఇంట్లో నిత్యం పండగ, నిత్య కళ్యాణం పచ్చదోరణమే. ఇంకా ఈ నెలాళ్ళు కూడా అదమ్మా అంత బాగా జరుగుతుంది. శ్రావణలక్ష్మి పూజ కాకుండా మిగతా ఈ పండుగలు అవి కూడా మీరు ఈ విధంగానే అలంకరించి చేసుకుంటారమ్మా? మాకు ముఖ్యంగా మా కులదైవం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా పిల్లల పేర్లు అందరూ కూడా పళని మురుగన్, పళని షణ్ముఖన్, పళని శరవణన్. ఈ అందరూ కూడా ఇంక ఇలా ఈ ఆరాధన మాది. ముఖ్యంగా మాకేంటంటే షష్ఠీదేవి వ్రతం ఉంటుంది, అందరి చేత పట్టించాం. ఇంకో తర్వాత ఈ నోములు అయ్యాక ఈ పాప చేత కూడా పట్టిస్తాం, మా మేనకోడల చేత కూడా. మీరు అన్నట్టు మా అమ్మాయే షష్ఠీదేవి వ్రతం, అలాగే కృతికా నక్షత్ర ఆరాధన ఇవన్నీ కూడా చేస్తాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మాకు ఎక్కువ. అలాగే అమ్మవారి ఆరాధన, నవరాత్రులు, వినాయక చవితి ఇవన్నీ కూడా చేస్తాం. చెప్తున్నాను కదండి, ప్రతి నెల కృతికా నక్షత్రానికి అన్నదానం అది కూడా చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఇంకా నిత్యారాధనలోకి పడింది. ఈ కరోనాల వల్ల దీనివల్ల ఎవరు హడావుడి వాళ్ళు ఉన్నారు, దానివల్ల ఇంక ఇలా జరుగుతుంది అనమాట. చాలా బాగా వివరించారమ్మా. మా కోసం ఒక్క అమ్మవారి మీద ఒక్క పాట పాడతారా మాకు, మా ప్రేక్షకుల కోసం? తప్పకుండా పాడతాను. మనకి అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి కదా, నేను ఒక స్తోత్రం పాడతాను. సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం, ఆదిలక్ష్మి సదా పాలయ మాం. చాలా చక్కగా పాడారమ్మా అమ్మవారి మీద పాటది కూడాను. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. జ్యోతి గారు, అయితే అమ్మవారిని చాలా అందంగా అలంకరించారు. మీకు ఇంత అందంగా అలంకరించడానికి ఎంత సమయం పట్టింది? నాకు ముందు ఒక పూట పట్టింది. శారీ అది నేను కట్టి చేసేప్పుడు నా మేనకోళ్ళ భర్త ఉన్నారు, ఆయనకి మీకు చూపిస్తాను నేను. ఆయన కట్టారు. ఆయన ఈ శారీ మా అల్లుడు అనమాట, మా అల్లుడు కట్టారు. చాలా అందంగా శారీ, అది కూడా అమ్మవారు అలా కూర్చున్నట్టుందండి మాకైతేను. అంతేకాకుండా మీరు అమ్మవారి ముందు చాలా అలంకరణ చేశారు. వాటి యొక్క విశిష్టత అవి ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం, మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం వివరిస్తారా ఒకసారి? తప్పకుండా వివరిస్తానమ్మా. ఇక్కడ వచ్చి రాళ్ళుప్పు అంటే కల్లుప్పు. ఇది ఎందుకంటే మనకి అమ్మవారు పూజ చేసేప్పుడు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో క్షీర సముద్ర అమ్మ పాలు, పెరుగు ఇవన్నీ కూడా అమ్మవారికి సౌభాగ్యం అంటాం. అలాగా ఇది కల్లుప్పు పెట్టి, రాళ్ళుప్పు పెట్టి అమ్మవారికి పూజ చేస్తే కనుక అంటే వాళ్ళ పుట్టింటికి దూరం అవ్వరని, అమ్మకి పుట్టింటికి దగ్గరగా చాలా ఇష్టమైంది ముఖ్యంగా ఈ రాళ్ళుప్పులో పసుపు కుంకుమ వేసి ఒక రూపాయి బిళ్ళ డబ్బులు పెట్టి దక్షిణ అమ్మకి కనుక చేస్తే చాలా ప్రీతికరం. ఇంకా అసలు అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. దానికి ఆధారం ఈ రాళ్ళుప్పు అది అని ఇది పెట్టడం జరిగింది. తర్వాత తామర పువ్వు విత్తనాలు
ఇవి తామర విత్తనాలు. ఇగో గవ్వలు, పగడాలు, వక్కలు, ప్రతిదీ లక్ష్మీ సౌభాగ్యమే. పసుపు, కుంకుమ, అక్షతలు. అదే మాకు వీటిలో అన్నీ కూడా లక్ష్మీ స్వరూపం బాగా అనిపిస్తుందమ్మా. చాలా చక్కగా అయితే వివరించారు. వేరే ఏదో మళ్ళీ మాకు ఇంకొకసారి మళ్ళీ చెప్తే. 108 నామాలతో పూజ చేస్తాం. ఇవి 108 నామాల కోసం ఇవి ఇలాగా అలంకరించడం ఆ లక్ష్మీదేవికి అయిందనమాట, జరిగింది. ఇప్పుడు వీటన్నిటితోటి మీరు అమ్మవారికి 108 నామాలతో పూజ చేశారమ్మా. చాలా విశిష్టత కూడా ఇలాంటి వాటితో పూజ చేయడం. ఇది మాకు చాలా కొత్త విషయం నేర్పించారమ్మా మా ప్రేక్షకులకి. చాలా సంతోషంగా ఉందండి. మీరు శ్రావణ మాసంలో ఒక్క వారమే కాకుండా మిగతా 4 వారాలు కూడా ఇలాగే వీటన్నిటితో కూడా పూజ చేస్తారమ్మా? చేస్తానమ్మా, తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాను. అయితే నేను ముఖ్యంగా పెట్టేది ఏంటంటే ఫస్ట్ పసుపు కుంకుమ తర్వాత ముందు ఉప్పు చూసుకుంటా. ఎందుకంటే అమ్మకి ఉప్పులో పుట్టింది అమ్మ. సముద్రం అంటేనే ఉప్పు నీరు కదా, సముద్రంలోనే పుట్టింది కాబట్టి ఉప్పుతో ముందు ఉప్పు చూసుకుంటా, ఉప్పు ఉందా లేదా. ఇంట్లో అందరూ కూడా ఉప్పు నిండుకోకుండా ఉప్పు పెట్టుకుని అమ్మ దగ్గర నిండుగా ఇంట్లో ఉప్పు, పాలు ఇవన్నీ కూడా అయిపోకుండా చూసుకుంటే అది లక్ష్మీ సౌభాగ్యం అనమాట. అది ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను. ఈ తరం వాళ్ళకైతే ఇది కొత్త సూచన అండి. మన ప్రేక్షకులకి ప్రతి ఒక్కరూ కూడా మీరు నిండుగా ఉప్పు, పాలు, పెరుగుతూ ఉంటే లక్ష్మీదేవి సిరి సంపద కూడా మన ఇంట్లో ఉంటాయని మనకి జ్యోతి గారు చాలా చక్కగా వివరించారండి. వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. నీ నోము నోచి కొలిచేము, దీవించవమ్మ వరలక్ష్మి. వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. ముత్యాల ముగ్గులేసి నీ కలశమును ప్రతిష్ఠించి, మా తల్లి నీవే అనుచు నిన్ను ఆవాహన గావించి, శ్రావణ శుభ శుక్రవారమున నీ నోము నోచి కొలిచేము. నీ దివ్య చరణ కమలముల మనసార కొలిచి మురిసేము. అమ్మ, పూజ మొదలుపెట్టే ముందు అమ్మవారి మీద ఒక పాట పాడతారా మీరు? తప్పకుండా పాడతాను. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి. ఆగమ వేద కళామయ రూపిణి, ఆగమ వేద కళామయ రూపిణి. అఖిల చరాచరా జనని నారాయణి, అఖిల చరాచరా జనని నారాయణి. నాగ కంకణ నటరాజ మనోహరి, నాగ కంకణ నటరాజ మనోహరి. నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి, నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే భువనేశ్వరి. చాలా చక్కగా పాడారు. లేదు, చాలా చక్కగా పాడారు. చాలా అభినయం కూడా మాకు కనిపించింది అమ్మ మీ దగ్గర. పూజ మొదలు పెడదాం అమ్మ. ఇంకా వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వందే పద్మకరాం సన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామ
अभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषिताम् మనసార నిన్ను తలచి నీ శుభలీల కీర్తి చేసి నీ దివ్య వ్రతము సలిపి నిన్ను పూజించు గృహమునందు కలకాల మలరు సౌభాగ్యం సిద్ధించు నమ్మ మగువలకు ఎనలేని సిరులు సంపదలు కలిగించు వరలక్ష్మి తల్లి రావమ్మా మా పూజలందుకోవమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. వరలక్ష్మి తల్లి రావమ్మా మా పూజలందుకోవమ్మా. ఓం కామరూపీ కామదాయి సర్వలోకైక కామన పరిభ్రామిత సర్వాంగ స్వీకురాత్మ ప్రదక్షిణాన్. ధాన్యలక్ష్మీ నమో హరితలక్ష్మీ నమో విష్ణు హృదయేశ్వరి శ్రీకరీ భక్త జనపాలిని దివ్య వరదాయిని సస్యలక్ష్మీ నమో. ధాన్యలక్ష్మీ నమో హరితలక్ష్మీ నమో విష్ణు హృదయేశ్వరి శ్రీకరీ దాని దమ మగరి సరి సరి గమ పదని సదా సాని సగరి సని పమ గమ పని సరి సని సా దారి ధాస నిద పమగ బంగరు పంటల సౌభాగ్యము సగి క్షామమును బాపే కళ్యాణి నీవే పాడి పంటల సిరులను సగి జగతిని బ్రోచే అమ్మవు నీ. జ్యోతి గారు, మీరు శ్రావణలక్ష్మి పూజ కోసం మాకు చాలా చక్కగా వివరించారండి. అంతేకాకుండా అమ్మవారి పూజలో ఉప్పు యొక్క విశిష్టత చాలా చక్కగా వివరించారు మాకైతేను. మా బీసీఎన్ ప్రేక్షకులకి ఇది తెలియని కొత్త విషయం. ఇక్కడి నుంచి కూడా అందరూ దాన్ని చాలా చక్కగా పాటిస్తారమ్మా. మీరు మమ్మల్ని శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని ఆహ్వానించినందుకు గాను వరమహాలక్ష్మి సిల్క్స్ తరపు నుంచి మీకు ఒక అందమైన పట్టు చీరండి. ఇదే లక్ష్మి అండి, ఇదే ఐశ్వర్యం, సౌభాగ్యం. ఇది అనుకోకుండా వచ్చింది నాకు సౌభాగ్యం. అమ్మ, మీరు మమ్మల్ని పిలిచినందుకు గాను
మీ యొక్క ఆనందాన్ని మీ మాటల్లో మా ప్రేక్షకులకు వివరించండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. లక్ష్మి అంటే అనుకోకుండా ఇదేనండి. లక్ష్మి అంటే ఏంటనుకున్నారు? మనం అనుకున్నవి మనం జరిగినవి కాదండి. ఇది సౌభాగ్యం. ఇలా రావడం కూడా చాలా అదృష్టం నాకు. ఇదే అండి లక్ష్మీదేవి ఇచ్చే అనుగ్రహం. ఇంతకన్నా ఇంకేం కావాలి? మీ ఛానల్ వాళ్ళకి మీకు చాలా చాలా నా ఆనందం వ్యక్తపరుస్తూ చాలా చాలా కృతజ్ఞతలండి. చాలా సంతోషమ్మా. ఇలాంటి అందమైన పట్టు చీరలు మనకు దొరికే ఏకైక షోరూమ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో చీరలు కొనాలంటే మీరు కంచి దాకా వెళ్ళవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మన భీమవరంలోని మావుళ్ళమ్మవారి గుడి వీధిలో మనకి అవైలబుల్గా ఉందండి. మీరు వెంటనే విజిట్ చేసి మీకు నచ్చిన అందమైన పట్టు చీరలు కొనేసుకోండి. మరి తప్పకుండా. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. బీసీఎన్ ఛానల్ వారు ఇలాంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు, అలాగే అందరికీ హితోతమైనటువంటి చక్కని కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకందరికి అందించి అందరి మదిలో బీసీఎన్ ఛానల్ 10 కాలాల పాటు సుస్థిరంగా నిలిచిపోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాను. మరి చూశారు కదా ఇవాళ జ్యోతి గారింట్లో పూజా విధానం అది కూడా ఎలా జరిగిందో. మరొక ఎపిసోడ్లో రేపు మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.